స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వనం ఇది అందంతో అపాయంతో ఉంటుంది. జననంతో మరణాన్ని కూడా కూడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ప్రశాంతంగా ఉంటుంది, మరో సమయం భయపెడుతుంది. ఒక్కొక్కసారి మాత్రమే పగని తీర్చుకుంటుంది. ఈ రోజు తీర్చుకున్న పగకి సంబంధించిన కథ ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన అగస్త్యర్ కథ నుంచి ప్రారంభమవుతుంది. మనుషుల గురించి అగస్త్యరు 6 రహస్యాలను ముఖ్య 6 సీడర్లకు వెంటనే చెప్పారు. వారు వారి పరంపర కూడా ఆ రహస్యాలను కాపాడేవారుగా ఉండాలని, ఈ కాలంలో దాన్ని మంచికి మాత్రమే ఉపయోగించాలని ఆయన ఆజ్ఞ విధించారు. ఆ 6 మహారహస్యాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎంతో మంచిని చేసే మూలికలు నిశంబసూదని. గురువు చెప్పినది విన్న సీడర్లు కూడా వాళ్ళ పరంపర వాళ్ళు చెయ్యవలసినది కరెక్ట్గా చేశారు. కాలం నడుస్తూ ఉంది. కాపలాకి ఉంచిన వాళ్లలో కొంతమంది పరిస్థితులు ప్రభావంతో వాళ్ళు మారి వాళ్ళు చేయవలసింది మర్చిపోయారు. అందులో ఒకడు వాడికున్న ఆశతో ఆ నిశంబసూదనని పొందాలని వాడు అనుకున్నాడు. పగ పెరుగుతుంది, నాశనం మొదలవుతుంది. ఇక వాడు బయటపడతాడు. వాడే పగ తీర్చుకుంటాడు. ముఖ్యాంశాలు. నల్లమల అడవుల దగ్గర ఒక ప్రాంతంలో 10 శవాల కన్నా ఎక్కువగా దొరికాయి. 2 ప్రాణాలతో పోరాడుతున్నట్టుగా కనిపించింది. ఈ సంఘటన అక్కడి వాళ్లని చాలా ఆందోళన పరిచింది. ఇంతవరకెప్పుడు అలాంటి సంఘటన ఆ ప్రదేశంలో జరగలేదని ప్రజలు చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఈ విచారణ కోసం ప్రత్యేక పోలీసుల సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి చేరి ఆ సంఘటన గురించి విచారణ జరుపుతున్నట్టు పోలీసుల సిబ్బంది ప్రజలకు ప్రకటించారు. హలో సార్. హలో, వెల్కమ్. ఐఎమ్ మురుగన్. వాళ్ళిద్దరు లోపలే ఉన్నారా? అవును సార్, లోపలే ఉన్నారు. రిపోర్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యారు? ఎస్ సార్. సమాధానం కూడా రాలేదు సార్. ఇది తీవ్రవాదుల పనేనంటారా సార్? ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరితో ఎంక్వైరీ ఈ రోజు స్టార్ట్ చేశాం. ఈ రోజు వరకు వాళ్ళిద్దరు మెడికల్ ట్రీట్మెంట్ లోనే ఉన్నారు. వన్స్ మా సైడ్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మీ అందరికి పాజిటివ్ అండ్ రెస్పాన్సిబుల్ అయిన సమాధానం నేను చెప్తాను. అంతవరకు కాస్త ఓర్పుగా ఉండండి. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. వనదేవత కోపం వల్లే ఇదంతా జరిగిందని ప్రజలు అంటున్నారు. ఇదంతా నిజమేనా సార్?
రేయ్, ఏం జరిగిందో మర్యాదగా నిజం చెప్పు. నువ్వు చెప్పేది మాత్రం అబద్ధమని మాకు తెలిసిందో. మురుగన్, కాసేపు బయట ఉండండి. అవసరమైతే పిలుస్తా నేను. ఓకే సార్. పేరేంటి? కవిన్. కవిన్, చెప్పు. నువ్వు చెప్పేది నిజమని నమ్మేంత వరకు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు నిజం మాత్రమే చెప్తావని నమ్ముతున్నాను. చెప్పు. సింగావనం చాలా అందమైన ఊరు. మా ఊరి మీదగానే ఆ మేఘాలు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడూ వర్షం కురుస్తుంది. చాలా అందమైన ఊరు సార్ అది. ఎవరికన్నా పడిందో మా నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు. ఆ తర్వాత అన్నీ కూడా మా అమ్మ బెల్లునే సార్. ఎవరా బెల్లు? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. ఇద్దరం కలిసి తిరుగుతాం. వాడు ఆలోచన వేరే, నా ఆలోచన వేరే. వాడు బాగా చదువుతాడు, కానీ వాడికి నాకు నచ్చిన ఒకే ఒక విషయం అడవి. మా సింగావనం అడవి. ఒకరోజు ఒక సమస్యని నేను రవి బెల్లుని కలవడానికి వెళ్ళాం. ఏంట్రా బెల్ బయట లైట్ కూడా వేయలేదు? వాడు లైట్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? అవును కదా, అది కూడా కరెక్టే. బెల్లో, బెల్లో. రేయ్, నాతో అన్నట్టు వాడుతో అన్నావనుకో పని జరగదు. నిజం చెప్పు, అర్థమైందా? అలాగే. బెల్ వస్తాడ్రా, ఉండరా. ఏంటయ్యా? సార్, మీరు రమ్మన్న గురుబ్రహ్మ మేనేజర్ వచ్చారు సార్. ఏదో అర్జెంట్ విషయమే బయటకు వెళ్ళాలని చెప్పారు సార్. అంత అర్జెంట్కి అంత వెళ్ళలేరు. అతన్ని వెయిట్ చేయమని చెప్పు. అలాగే అవును, బెల్ ఎక్కడున్నాడు? సార్, The lights can only produce us heat, but the darkness exposes all the feelings. ఎందుకు మౌనం సార్? వచ్చాక ఏ ప్రశ్న అడగలేదు. అయితే నేను వచ్చింది తెలుసు. కొంతమంది చెప్పడం విన్నాను, సగం చూపు కనపడుతుంది, బూజర్గా కనపడుతుందని. నీకెలా? కొంచెం నా కనపడుతుందా లేదా పూర్తిగా కనపడదా? అదంతా నాకు తెలియదు సార్. చీకటి చీకటి మాత్రమే కనిపిస్తుంది, కానీ చెవు ముక్కు బాగా పనిచేస్తుంది సార్. వెలుతురు లేని ఈ కళ్ళుకి ముక్కు ఎలా పనిచేస్తుందో అలాగా కొన్ని విషయాలు నాకు తెలిసిపోతాయి సార్. తెలిసిపోతాయంటే ఎలాగా? అబ్జర్వేషన్, క్లీన్ అబ్జర్వేషన్. మీ గొంతు, మీ వాసన, కొద్దిగా టాలెంట్. అయితే నా గురించి చెప్పు, చూద్దాం నీ టాలెంట్ని. 5.11 హైట్, భక్తి మీద మీకు నమ్మకం. ఇప్పుడు కూడా మీరు గుడికి వెళ్ళే వచ్చారు. తీర్థం వాసన, 45 ఏళ్ల అనుభవం ఉన్న అతిపెద్ద పోలీస్ అధికారి. మీకు ఇప్పుడు కూడా చెమటలు పుడుతున్నాయి. పర్వాలేదే, అన్నీ కరెక్ట్గా చెప్తున్నావు. ఇంకా ఏది నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు? శరీరం, ముఖం, వాటి గురించి స్పష్టంగా చెప్పలేను. 8 ఏళ్లకి ముందు నేను చూసిన శరీరం నాకు ఇంకా అలాగే గుర్తుంది. ఆ తర్వాత నేను మాట్లాడిన వాళ్ళందరినీ నేను వాళ్ళని ఊహించుకున్నాను. అంతెందుకు, నేనెలా ఉంటానో కూడా నాకు తెలియదు. నాకు కూడా ఇప్పుడు నా ఊహలో ఒక శరీరం ఉంది. చెప్పరా కవిను? ఏంట్రా, ఏదైనా సమస్య? వీడొచ్చాడంటే ఏదో ఒక సమస్య కదా. ఒక హిందీ పిల్లకి బండిచ్చి పంపాడు, అది ఒక్కటే తోలుకెళ్ళింది. అడవిలోకి వెళ్ళి 1 వారమైంది. అందుకే నువ్వేదన్నా చూసి చేయి బావా. అవును,
సమస్య అని నీకెలా తెలుసు? రేయ్ ఫోన్ చేసిందిరా, నేను వద్దని చెప్పాను. లేదు లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయిందిరా. రేయ్, టూరిస్ట్ అంటే అలాగే చెప్తారు. ఆ? నువ్వు గైడ్వే కదా, ఆ, ఆ. నువ్వే బాధ్యతగా ఉంటుండాలి. అడవి గురించి వాళ్ళకేం తెలుసు? ఏంట్రా ఇది? అవును, చివరిగా ఎక్కడి నుండి మాట్లాడుతున్నానన్నారు? అదేదో సోరీరాయి దాటి దాని పక్కనే ఎక్కడో ఉన్నామని చెప్పారా. మాట్లాడుతూ ఉన్నాను, కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాట్లాడి ఎంతసేపు అవుతుంది? ఓ గంట అయ్యి ఉంటుందబ్బా. ఒక గంట సేపు అవుతుందా? కవిను, కష్టం. రేయ్ అలా మాట్లాడకరా రేయ్, నీ వల్ల మాత్రమే అవుతుంది. నన్ను ఎలాగైనా కాపాడరా రేయ్, చెప్పరా. సాయం చేద్దాం బావా, పాపం అనిపిస్తోంది. 10,000 కాసుపడి కొత్త బండి ఇచ్చేశాడు. నువ్వు చేయగలవు బావా, వెళ్దామా? సరే. సొరీరాయిని దాటి ఏ దారి లేదు. దారి లేని భాగంలో ఊరు వాళ్ళు బండిలో వెళ్ళరు. కానీ ఏదో ఒక బండి వెళ్ళిన గుర్తులున్నాయని కవిన్ చెప్పాడు. ఆ గుర్తున్న దారిలో మేము నడవడం మొదలు పెట్టాం. ఎందుకురా అంత వేగంగా నడుస్తున్నారు? కాస్త చిన్నగా నడవండి రా. ఏమైంది బెల్? పెట్రోల్. పెట్రోలా? కవిను, చెప్పు. టార్చ్ లైట్ కొట్టు. బెలు, ఎవరో ఉన్నారు. రే రవి, తల్లి తీసుకొచ్చావా? తీసుకొట్టు. అలాగే నీ కులదేవుణ్ణి తలుచుకుని అరుము. నన్ను ఎలాగైనా కాపాడురా. రే కవిను, నువ్వెవరు, నీ ఓనర్ ఎవరు అన్న అన్ని డీటెయిల్స్ నాకు బాగా తెలుసు. ఏది నా దగ్గర పనిచేయదు. నిజం మాత్రమే నాకు వినపడేలా నువ్వు చెప్పాలి. అర్థమైందా? మా సార్కి చాలా ఆర్గానిక్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. మీ సార్ అప్పుడప్పుడు అడవికి వస్తారా? రావడం ఉండదు సార్. అయితే మీ సార్ ఏదో ఒక ముఖ్యమైన విషయానికి అడవికి వచ్చాడు కదా. సరే చెప్పు, మీ సార్ ఎలాంటోడని. కరుమతి పెట్టి వైద్యుడు, రత్నసభాది కొడుకు, బ్రహ్మకుమారు. బొబ్బిలి నగరం శ్రీ శ్రీ రత్నసభాపతి యొక్క పుత్రుడు, ద గ్రేట్ బ్రహ్మ. దేవుడి దగ్గర నుంచి అందరినీ ఆహ్వానించే దైవపుత్రుడు గురు బ్రహ్మ. ఎవరైనా కొంచెం కరుణ చూపించండి. కరుణ. బుద్ధి లేనివాడు మాట్లాడేది. అన్నీ ఉన్న కరుణామూర్తి మనల్ని కరుణతో చూస్తూ ఉన్నారు అన్న నమ్మండన్నా. ఖచ్చితంగా గుణమవుతుంది. నమ్మకం ఉండాలి. అదే నా బలం. అన్నీ చూసే ఆ దేవుడి పేరుతో నేను చెప్తున్నాను, ఇది చెయ్యి, గుణమవుతుంది. నేను చెప్తే ఎవడంటారన్నా? నేను చెప్తే వినాలి. వాడు చెప్తే మనం విని తీరాలి. అమితాబ్ బచ్చన్, జానీ డబ్, గ్రేట్ ఆర్టిస్ట్, జెమిని గణేశన్. ఇంతసేపు ఎలా సార్ బ్రీత్ కంట్రోల్ చేస్తున్నారు? దీనికి కారణం నా ప్రాక్టీస్ మాత్రమే కాదు, ప్రకృతి, అడవి. నేచర్ ఇస్ నాట్ ఏ ప్లేస్ టు విజిట్, ఇట్స్ ఏ హోమ్. హోమ్, ఇల్లు. ఈ ఇల్లు మీకు శుద్ధమైన గాలిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. యూ టేక్ ఇట్. రోగం లేని జీవితాన్ని ఇస్తుంది. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది.
ప్రకృతి అందరికీ కావలసినది. దాని ఫలితం అందరికీ దక్కాలి. అలా దొరకాలి అనేదే మా ఆరణ్య ఆర్గానిక్ సెంటర్ యొక్క ఉద్దేశం. సార్ 1 క్వశ్చన్ అడగండి. గురు బ్రహ్మ అనేది మీ నిజమైన పేరా? గురు అనేది నన్ను వెంబడించేవారు నాకిచ్చిన ప్రేమతో ఒక బిరుదు. బ్రహ్మ అనేది నా పేరు. ప్రాణమిచ్చే బ్రహ్మని కాదండి నేను, కానీ ఈ లోకాన్నే కాపాడే ప్రకృతిని కాపాడాలి అని పోరాడే ఒక బ్రహ్మ. సార్ మనం బయటికి వెళ్దామా సార్? ఎక్కడికి? ఊటియా, కొడైకానలా? టూర్కి వెళ్దామా? సంఘటన జరిగిన చోటుకి వెళ్దామా? వెళ్దాం. ప్రతిదీ ఒకటి వదలకుండా చెప్పాలి. ఏది వదలకుండా మీకు చేసి చూపిస్తాను సార్. నాకు ఒక స్టిక్ కావాలి సార్. వీడు చెప్పాడని బయటికి తీసుకొచ్చారు. వీడితో తిరిగే ఒక అమ్మాయి వెరీ మిస్సింగ్. ముందు అదేంటో చెప్పమని చెప్పండి. ఇక్కడే ఇక్కడే బావి దాటి లెఫ్ట్ లెఫ్ట్. ఇక్కడ ఎందుకురా? మీరు అడిగినట్టు ముందు కలే గురించి తెలుసుకోండి. ఇక్కడే 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 ఆపండి. ఇక్కడే ఇక్కడే. సార్, మీరు బాధ దిగుల్లో ఉంటే మీరేం చేస్తారు? మ్యూజిక్ వింటాను, సమ్ టైమ్స్ మందేస్తాను. ఏ? నేను ఈ చెట్ల మధ్యలో నుంచుంటాను సార్. ఇక్కడే ఇక్కడే. ఈ చెట్లని కలిసి నవ్వినప్పుడు చల్లటి గాలి వేస్తుంది. నాతో ఎంతో జాలిగా మాట్లాడుతుంది, జాలిగా మాట్లాడుతుంది. ఈ చెట్లకి ఒక రూపం ఇచ్చి, అదే ఆ భగవంతుడు నా కోసం పంపించిన దేవతే. నా కలై, నా కలై. నేను తనని మొదటిసారి చూసినప్పుడు, తను నన్ను మొదటిసారి చూసినప్పుడు నేను ఇలా ఉన్నాను తెలుసా సార్? ఏంటి సార్ వీడు పిచ్చివాడిలాగా చేస్తున్నాడు? రేయ్ బెల్లు! బెల్లు, ఇంకా నిద్రపోతున్నావా? బెల్లు! త్వరగా లే నాన్న. బెల్లు, బెల్లు. రేయ్ బెల్లు! మా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం కాలేదు. మీరు సేఫ్గానే ఉన్నారు. హాస్పిటల్లోనే ఉన్నారు. కెమెరా ఇక్కడే ఉంది. మీరు రిలాక్స్గా పడుకోండి ప్లీజ్. పర్లేదు. ఎవరు నన్ను ఇక్కడ చేర్చారు? మీ ఫ్రెండే. ఓ, కవిన్. కట్టు ఊడిపోయింది, డ్రెస్సింగ్ చేద్దామా? ఇంతకీ మీరేంటి ఒంటరిగా, అది కూడా ఈ అడవిలో? ఎందుకు? గుడ్డివాడు అడవిలోకి వెళ్ళొద్దండి? అయ్యో కాదు, నేను ఆ మీనింగ్లో అనలేదు, తప్పుగా అనుకోకండి. మీ కెమెరాలో ఉన్న ఫొటోస్ అన్ని చూశాను. మీరెలా? నేనెలా తీసానని అడుగుతున్నారా? స్మెల్, సౌండ్, ఇమాజినేషన్. ఓ, అయితే ఇప్పుడు మీరున్న ప్లేస్ గురించి చెప్పండి చూద్దాం. 2 మంచాలు, ఆ టేబుల్ పైన ఒక స్టెథోస్కోపు, ఇక్కడ ఒక గ్లూకోజ్ ఎక్కించే స్టాండు, 2 చైర్లు, స్క్రీన్. అబ్బా, ఎలా అండి? అరే మీరేంటండి, ఇవన్నీ హాస్పిటల్కి రెగ్యులర్గా వచ్చే అందరికీ తెలుసండి. కావాలంటే నేను మీ గురించి చెప్పనా? చెప్పండి చూద్దాం. నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తారా? కూర్చోండి, జాగ్రత్త. ఒకటి చెప్పనా? మీలాంటి ఒక ఆడపిల్లకు నేను తండ్రిని అయ్యుంటే కాళ్ళకి సంబంధించిన పేరే పెట్టుంటానండి. అవును, నా పేరు కలైనే. అయితే మీ నాన్న కూడా జీనియసేనండి.
అయితే ఫోటోగ్రఫీ, ఫారెస్ట్ ఇవేనా మీ హాబీలు? లేదండి, అదే మా జీవితం. గ్రేట్. మీకు కూడా మ్యూజిక్, ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందేమో కదా? ఎందుకండి నవ్వుతున్నారు? నవ్వేదేంటి, మీ హాబీనా? అబ్బబ్బా, మీతో అసలు మాట్లాడలేం బాబు. అయితే చెప్పండి. శాండ్ డ్రాయింగ్. ఓ, దేవుని బిడ్డలతో ఆడుకుంటున్నారు. ఓ, కవిత్వాలు కూడా వచ్చా? ఇదంతా కవితనా అండి? ఇంతకీ మీ పేరేంటి? బెల్ అని. అది మా నాన్నకు కొన్ని ఆశ్చర్యమైన మనుషుల్ని చాలా ఇష్టమండి. అలెగ్జాండర్ గ్రహం బెల్ చదివే ఉంటారు కదా. టెలిఫోన్ కనిపెట్టిన వారు. ఆయన అమ్మకి, భార్యకి చెవులు వినిపించవండి. కానీ ఆయన ఏం కనిపెట్టారో చూసారా? ఆయన తన జీవితాంతకాలం డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ కోసం కష్టపడ్డారండి. పెద్ద ప్రకృతి ప్రియుడు. ఆయన పేరేనండి మా నాన్న నాకు పెట్టారు, గ్రహం బెల్. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి నచ్చినట్టే కదా పిలుస్తారు. బెల్ సెట్ అయింది. ఏంట్రా మావా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, రారా. చూస్తున్నా. తర్వాత కలాయ్, మీరెలా ఉన్నారు? ప్రత్యేకించి మీ ఫ్రెండ్ ఎలా ఉంది? నేను బాగున్నాను, నా ఫ్రెండ్ కూడా బాగుంది. రేయ్, ఈ అమ్మాయి నీకు ముందు తెలుసంట్రా? రేయ్, నీకు గుర్తులేదా? ప్రాజెక్ట్ పని మీద 2 మూలికలు అడిగారని ఇచ్చామే, వాళ్ళేరా. ఓ, నీ లవర్ ఫ్రెండ్ అని చెప్పు. ఎందుకు? హెలెన్ మీ లవరా? అరే, ఆట పట్టిస్తున్నాడండి. ఇప్పుడే అలాగే వన్ సైడ్ గా వెళుతూ ఉంది. బాగుంది. ఓకే, యూ టేక్ కేర్. సరేనండి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఇంతకీ మీకు ఎలా దెబ్బ తగిలిందో చెప్పనే లేదు. అదా, స్టిక్ మింగేసింది. దేనిలో? బ్లాక్ హోల్, పెద్ద గుంత. ఏంటి, అడవిలో ఉందా? నాకు తెలిసి ఒక 3 ఉన్నాయి, తెలియకుండా ఇంకెన్నో ఉండొచ్చు. ఒక వస్తువు అందులో పడితే 60 అడుగుల లోతుకు వెళ్తుంది. మర్చిపోవాల్సిందే. స్టిక్ లేనందువల్ల తడబడిపోయి కింద పడిపోయి దెబ్బలు తగిలి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేరాను. అది కూడా మంచిదేలేండి. సరే, జాగ్రత్తగా ఉండండి. ఏంటి మావా, మోడల్ డ్రెస్సులు వేసిన మా వల్ల కావట్లేదురా. ఒకే ఒక్క డ్రెస్ వేసుకొని పడగొడుతున్నావు కదా బావా. ఒక నిమిషం. ఇక్కడే ఉండొస్తాను. నేను వస్తామని హాస్పిటల్కి వస్తాను, నీ గొంతు వినడానికి మాత్రమే. మేమిద్దరు చాలా మాట్లాడుకున్నాం. నాకు మెల్లమెల్లగా కళ అంటే నచ్చడం మొదలయ్యింది. కానీ నా అర్హత గురించి ఆలోచించినప్పుడు వద్దనుకున్నాను. ఆ రోజు నుంచి హాస్పిటల్కి రాకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఓ రోజు నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఎప్పుడు? ఆగొద్దు బిల్లు, నువ్వు వెళ్ళు, పరిగెత్తు. హాయ్, ఆప్కో అభి కేసా హై? మనం తెలుగులోనే మాట్లాడొచ్చు, నేను బాగా తెలుగు మాట్లాడతాను. చాలా మంచిదండి, నాకు హిందీ అంతగా తెలియదు. ఓ, మీ పేరు? బెల్. ఐఎమ్ గ్రేస్. థ్యాంక్స్. పర్లేదండి. ఓ, కలై. ఓరి దుర్మార్గుడా, ఏం చేస్తున్నాడా? ఇది ముందే తెలుసుంటే మనమే కాపాడేవాళ్ళం. గ్రేస్, షట్. హౌ ఆర్ యు? బాగున్నాను. డాక్టర్ యూ కాల్ చేయమని చెప్పారు. డాక్టర్ కాల్ చేయమన్నారా? అవును. సరే, ఓకే. బావా, చాలా మంచి సీన్ జరిగినట్టుంది. నాకు దారుణమైన సీన్ జరిగింది. ఇంకొంచెం లేట్గా వస్తే బాగుండేదా? త్వరగా రావాల్సింది. రేయ్, నోరు మూసుకొని గమ్మున ఉండురా. బెల్, చాలా థ్యాంక్స్. పర్లేదండి, తను మీకు తెలిసిన వాళ్ళ? అవును. ఆమె థ్యాంక్సే చెప్పారు. చూసాను. కలై, ఒక్క నిమిషం.
నీకు ఫ్రెండ్ అంటే ఎలానకు కూడా ఫ్రెండే కదా? మ్మ్. ఇది మీరు తన్ని అడగొచ్చు కదా. అడుగుతాను. అడగండి. అడగాల్సింది త్వరగా అడగండి, చెప్పాల్సింది కూడా త్వరగా చెప్పండి. ఏం చెప్పాలి? ఏంటి అర్థమైందా? ఏంటి అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అయితే ఇంకేంటి చెప్పేసేయ్. రేయ్, చెప్పాలి, నాకు అర్థమవుతోంది, కానీ ఎలా? నేను ఒకటి చెప్పనా? వాడి ప్రేమ కోసం వాడేరా ఆలోచించాలి. మొక్కు మాకు తెలుసు, ఏదో ఒక ఐడియా ఇవ్వు బావా. ఐడియా? నీ మనసంతా ఏముందని తను చూసిన వెంటనే అర్థం చేసుకునేలాగా. ఎలా? చూడగానే అర్థం చేసుకునేటట్టు. ఒక గిఫ్ట్ ఇవ్వు. ఇస్తే పోలా? ఆ ప్రభు మిమ్మల్ని ఎప్పుడు ఏం బావా, ఈ గిఫ్ట్ తనకి నచ్చుతుంది కదా? తెలియదురా. రే, ఊరికే చెప్పరా, ఎక్కువ చేస్తున్నా. మన ప్రార్థన అయిపోతుంది, అందరూ బయలుదేరండి. 103వ అడుగు. 104 కూడా చెప్పు, సొమ్మె ఏమైనా పోతుందా? బావా, ఏంటి 104? కాదురా, నా లవరు. హెలెన్, ఒక్క నిమిషం. ఏంటి చర్చ్ పక్కన వచ్చా? నేనెప్పుడు చర్చికి వస్తూ ఉంటానండి. గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, అన్ని చోట్లకి వెళ్తాను. అదేంటో నిజమేనమ్మా, కానీ ఈ రోజు చర్చికొచ్చింది నిన్ను చూడ్డానికే. నోరు మూసుకోరా. వాడు నీకు గిఫ్ట్ ఇచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నా దగ్గర గిఫ్ట్ ఇచ్చేంత ఏముంది కవిన్? అది ఈ గిఫ్ట్ నీకిచ్చి. అరే పోరా. రేయ్ రేయ్ రేయ్, అది కవిన్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు. నా మనసులో ఏముందో అని ఈ గిఫ్ట్లో తెలిసేలా పెట్టాను. మీరు ఇది ఓపెన్ చేసి చూసి నాకు సమాధానం చెప్పండి ప్లీజ్. ఆగండి, ఇప్పుడే వద్దు, నేను వెళ్ళిపోతాను, తర్వాత ఓపెన్ చేయండి ప్లీజ్. రే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నువ్వు ఎలాగూ బయటికి వచ్చి దొంగళ్ళకి దాచుకొని చూస్తావు. చూడు చూడు తను ఎలా రియాక్ట్ అవుతుందని తన ముఖాన్ని చూస్తూ ఉన్నాను. భయం, నా గుండె చప్పుడు భయంగా కొట్టుకుంటూ ఉంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే ముఖమంతా సంతోషం. నేను తెలుసుకోగలిగాను. హెలెన్, నువ్వు నాతో చెప్పినా చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా ప్రేమే. సార్, మా సార్కి పక్కనే ఆరణ్య ఆర్గానిక్ ఫామ్ ఉంది, హోటల్స్ కూడా ఉన్నాయి, చాలా తోటలు కూడా ఉన్నాయి. ఆయనకి ఆధ్యాత్మికతలో ఆసక్తి చాలా ఎక్కువ. ఆ అడవికి మీ సార్కి అసలు ఏంటి సంబంధం? $400 కోట్లు మిస్టర్ యో, 400 కోట్లు. కానీ మీ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కూడా నాకు సరిగ్గా అందలేదు. ఇలాగే పోయిందంటే నేను మళ్ళీ ఆకులు ఏరుకుంటామే అనుకున్నాను. కానీ మీ వల్ల ఒక మంచి జరుగుతుందో అనిపిస్తుంది మిస్టర్ యో. చియర్స్. మిస్టర్ నవనీతన్ సార్, మీకు జీతం అది కరెక్ట్గా వస్తుందా? వస్తుంది సార్. అందులో సమస్య లేదుగా? ఏ సమస్య లేదు సార్. మీ దయ వల్ల మేము సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం సార్.
అప్పుడు నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి కదండి. తప్పకుండా సార్. ఇందులో ఏమీ మిక్స్ అయ్యలేదు సార్. సారీ సార్, సారీ సార్, తెలియచేసాను. ఇలా చూడండి, మన వాళ్ళు ఊరికే విశ్వాసంగా ఉంటే మాత్రం చాలదు, తెలివితేటలతో ఉండాలి. బుద్ధి లేని వాడి విశ్వాసం తప్పుగానే ఉంటుంది. మిస్టర్ రియో సార్, గ్రేస్ను కాపాడింది ఎవరు? వాడి పేరు బెల్. వాడి గురించి నాకు చెప్పండి. వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏంటి అనేది. వాడి నాన్న మూలికల ఔషధాలు ఇస్తుంటాడు, అన్ని చోట్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఆ వ్యాపారం పేరు చెప్పి ఇలా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కానీ అందువల్ల ఏ ప్రయోజనం లేదు సార్. వాడి బాబు పేరేంటి? ఏదో దూతనని. మేఘదూతన్. సార్ తీసుకురమంటారా? చూస్తారా సార్? ఇప్పుడే రమ్మని చెప్పరా సార్? నేనే అక్కడికి వస్తాను. ఇంతమంది ఎలా చనిపోయారని అడుగుతుంటే నీ లవ్ స్టోరీని చెప్తున్నావు. లవ్ లవ్ ప్రేమ కోసం ప్రాణాలు తీయడంలో ఎలాంటి ఉపయోగం లేదు సార్. కలై నన్ను కనిపెట్టడానికి ఇంతసేపా? లేదు, మీరు ఇంకా పక్కకు వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఆహా, మీరు చాలా అసాధ్యులే. మీరు కూడా తోడుగానే వచ్చారా? ఎలాగో మీరు వస్తారని తెలుసు, మీతో మాట్లాడుతూ ఉందామని వచ్చాను. మీరు చెప్పేశారు, నేను చెప్పలేదు. ఇంతకీ మీరేం పని చేస్తుంటారు? నేను కొన్ని సమయాల్లో రియల్ ఎస్టేట్, కొన్ని సమయాల్లో గైడ్గా, ఇలాగే నేను బెల్లు జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. నేను ఒక ఐడియా చెప్పనా? చెప్పండి, వింటాను. ఆరణ్య ఫౌండేషన్ మిస్టర్ గురు బ్రహ్మ పక్కనే ఉన్న రీసెర్చ్ సెంటర్ కి వస్తున్నారు. ఇక్కడేదో బిజినెస్ కి చోటు చూడబోతున్నారంట. మేము డాక్టర్ దగ్గర చెప్పి ఇంట్రో చేయమని చెప్పాము. మన లైఫ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటది. మీకు ఓకేనా? మిస్టర్ రియోని ఇక్కడ హాస్పిటల్ కి ఎండి. వారి మూలంగానే హెలెన్ నాకు ఫ్రెండ్ అయింది. చూసారా ఇప్పుడు ఇది ఎంత హెల్ప్ఫుల్ గా ఉంది కదా. నేను కవిన్తో డిస్కస్ చేసి చెప్తానండి. ఏదో ఎతికేవాడు, దాని గురించి నేను అడిగామని కాదు, అడగాలని అనిపించలేదు. హలో హలో, హలో బ్రదర్, బండిని అలాగే పార్క్ చేస్తారా? బండి తీయండి, వెళ్ళాలి కదా. ఆగాగు, మా ఫ్రెండ్ అడవికి నీళ్లు పోస్తున్నాడు, రానివ్వు. పక్కన ఫిగర్ ఉంది కదా, అందుకే ఎగిసెగిసి పడుతున్నాడు. అవునా? ఏంటి ఎత్తుగా ఉన్నావా నీ పొగరా? సిస్టర్, వీడే ఇంత హైట్ కొన్నాడంటే వాడి ఇందులో బ్యూటీ ఏమిటంటే చర్చిలో హెలెన్ని వెయిట్ చేయించి కవిన్ ప్రేమకి హెల్ప్ చేసింది నా కలైనే. కవిన్ ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాడు సార్. కానీ బావా,
నాకెందుకో నీ లవ్ సెట్ అయిపోతుంది అనిపిస్తుందిరా. బావా అలా అంటావా? ఎవరు? హెలనా? బావా నువ్వు చాలా గొప్పడివిరా. ఒక్క నిమిషం. హలో హెలెన్. హాస్పిటల్కి వెళ్ళారా కవిన్? హాస్పిటల్కి ఎందుకు? ఇదొక దెబ్బేనా? అసలు నొప్పే లేదు. అలాగా? నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. మీ రూమ్ లో అద్దం ఉందా? ఉంది. వెళ్ళి చూడండి, నా మనసులో ఉన్నది తెలిసిద్ది. నా మీద ఎందుకు రుద్దుతున్నావ్? వాడి మీద పోయి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, పక్కకు వస్తా. ఎక్కడికి రా? ఆ అమ్మాయి మనసు చూడ్డానికి వెళ్తున్నాడు రా, వెళ్దాం. అమ్ము కుట్టి అంటుకుంది, గోల్డ్ కడ్డీ చుట్టుకుంది. అమ్ము కుట్టి అంటుకుంది, గోల్డ్ కడ్డీ చుట్టుకుంది. కళ్ళు షేరింగ్ టచ్, గుండెల్లోన ప్రేమికుల సాక్షి. అంటుకుందా నీ లవ్ మాము, నిజంగా నేను నీ డై హార్ట్ ఫ్యాను. కన్ఫర్మ్ చెయ్యి నీ లవ్వర్ అని, ఒకటై ఉంటే మనం సూపర్ సీనువా. గుల్ల రసగుల్ల, మిర్చిలోన చిట్టపట్ట స్వీట్ గుల్ల. నిన్ను నేను చూసుకుంటా కేర్ఫుల్లా, ఫుల్లా హార్ట్ ఫుల్లా. కొట్టు అలా కొట్టు. నీ ఊపే నడుము నా ప్రాణం తీసే, నువ్వు తాకి ముద్దు పెట్టుకో. నీ ముద్దులోన నేను ప్రీస్ అయ్యే, ఆ మిస్టు కూడా కన్ఫ్యూజ్ అయ్యే. పట్టుకున్నాడా కోడి పెట్ట, లాగి గట్టిగా పెట్టాడా, అణిచి పెట్టాడా సీను, అయ్యో నన్నే పాడు చేశాడా. తొంగి చూసాడా, నా లేత గుండా చింపి వేశాడా. గుల్ల రసగుల్ల, మిర్చిలోన చిట్టపట్ట స్వీట్ గుల్ల. నిన్ను నేను చూసుకుంటా కేర్ఫుల్లా, ఫుల్లా హార్ట్ ఫుల్లా. తను గుట్లో గుడ్డు నేను పొదిగానే, తన గుండెల్లోన మేళం మోగే. ఎన్నో కళ్ళు పడి మనకి దిష్టి కలిగే, వెళ్ళి దిష్టి తీస్తే సేఫ్ అయింది. ఊరికి వండుతూ నువ్వు నేను రమంటే వద్దు అనద్దు. బెట్టు చెయ్యకే పాప పోవే, నన్నే చంపద్దులే. ఎప్పుడు గ్యాప్ ఇవ్వద్దు, మళ్ళీ పువ్వు మర్చిపోవద్దు. గుల్ల రసగుల్ల, మిర్చిలోన చిట్టపట్ట స్వీట్ గుల్ల. నిన్ను నేను చూసుకుంటా కేర్ఫుల్లా,
ఫుల్లా హార్ట్ ఫుల్లా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారని నీకేమైనా తెలుసా? సారీ సార్, దాని గురించి నాకేమీ తెలీదు. కవిను కలయు నమ్మారు, నేను కూడా వెళ్ళాను. కానీ అందుకోసం మాత్రం వెళ్ళలేదు సార్. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను కష్టపెట్టిన ఆ రూపం మళ్ళీ వచ్చింది. సార్ సార్ ఎస్, డాక్టర్ రియో మీ గురించి చాలా బాగా చెప్పారు. మీరు మన హాస్పిటల్లో నర్స్. మీరు? నేను రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే, గ్రేట్. అవును, కాంట్రాక్ట్ డీటెయిల్స్ అంతా రియా దగ్గర తీసుకోండి. అలాగే సార్. తొందరగానే అన్నిటిని మంచితనంగా చేసి ఖచ్చితంగా సార్. మీకు పోటీగా నేను ఎవరిని రానివ్వను, సరేనా? మా స్టాఫ్ గ్రేస్ చేసిన హెల్ప్ కోసమే చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ ఇద్దరిలో ఎవరు బెల్? వీడే సార్. మీ గురించి గ్రేస్ నాకు ఎక్కువగా చెప్పాడు. అడివంతా మీకు తెలుసని. యాక్చువల్గా ఈ మీటింగే మా స్టాఫ్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పడానికి. అయితే మేం మిమ్మల్ని చూడ్డానికి రాలేదు, మీరే మమ్మల్ని రప్పించారు. ఎవరు రప్పిస్తే ఏంట్రా, మనకి మంచి జరిగితే మంచే కదా. సారీ సార్, వీడు ఓపెన్ టైప్. ఓకే, మీరు వెళ్ళి డాక్టర్స్ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం సార్. నేను మిమ్మల్ని మాత్రమే వెళ్ళమన్నాను. బెల్లుతో నేను కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. తిరస్కరణ అనేది ఒక శారీరక వ్యాధి. తిరస్కరణ వ్యాధి ఒక ఔషధమైనప్పటికీ మళ్ళీ ఆ వ్యాధి రాకుండా ఉండడానికి తిరస్కరణే మరణానికి మందు అనొచ్చే. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఈ కాలం పిల్లలకి దీనికంతా ఎలా సమయం ఉంటుందని నేను ఒక్క నిమిషం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. గ్రేట్. తిరుమూల తిరుమందిరం. ఇంకా మీకేమేం తెలుసు? అయ్యో, నాకేం తెలియదండి, అంత మా నాన్న నేర్పించింది. ఓ, మీ తండ్రి గారెవరు? వైద్యుడు మేఘదూత. బాగున్నారా? చనిపోయారు. సారీ. మీరు అడవిలోకంతా వెళ్తారంట కదా, అక్కడ దేన్నో వెతుకుతారంట. పర్లేదే, నా గురించి చాలా తెలుసుకున్నారు. మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం చెయ్యాలని ఆర్డర్ వేస్తున్నారు. దీనిని ఇందువల్ల వీడు చేయటం వల్ల దానిని వాడు కనిపెట్టడు. నువ్వొక్కడివే చేయగలవనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ ప్రాజెక్టుకి అవసరమైన ఒక ముఖ్యమైన వేరు ఈ అడవిలోనే ఉంది అని మేము సందేహపడుతున్నాం. నువ్వు మనసు పెడితే నువ్వు దాన్ని కనిపెట్టి నాకు ఇవ్వగలవు. ఇది నువ్వు చేసి నాకు ఇచ్చావంటే ఈ కాంట్రాక్ట్ మాత్రం కాదు, వరల్డ్ వైడ్ లో ఉన్న కాంట్రాక్ట్ లో మొత్తం నువ్వు ఉంటావు. కోట్ల కొద్దీ సంపాదించొచ్చు. అదే కాదు, నీ కంటి చూపు మళ్ళీ రావటానికి కూడా నేను సహాయపడతాను. నా వల్ల అవుతుంది. ఏంటి, ఏం చెప్పకుండా వెళుతున్నావు? సార్, ఈ లోకంలో డబ్బుకి పేరుకి ఆశపడని మనుషులు ఎవరు లేరనుకుంటున్నారు. ఎందుకంటే డబ్బులొద్దనేవాడు ప్రసిద్ధి వద్దు అనడు. కానీ నేను చెప్తున్నాను సార్, ఈ జీవితాన్ని అది వెళ్ళే దారిలో నిజాయితీగా సంతోషంగా బ్రతుకుతున్నాను. చాలు. చాలా ధన్యవాదాలు సార్. నేను ఎదురు చూసిందే, కానీ ఆలోచించు. మా వంశం నిజం సూదిని కాపాడుతుందిరా. రే బెల్, బయటికి రారా. కవిన్, కోప్పడకు, నిదానంగా ఉండు.
ఎలా తెలియక అడుగుతున్నాను, ఎలా ఉండాలి? లైఫ్లో ఒక్కసారి అవకాశం వస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవాలని నువ్వే కదా చెప్పావు. ఇదేనా నీ తెలివి? ఆయన ఎంత గొప్పవారు, ఏదో చిన్న హెల్ప్ అడిగారు, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వచ్చేసావు. ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి. చనిపోతారా? చనిపోతారు, మీరు ముగ్గురు చనిపోతారు. వాడు హెల్ప్ అని ఒక్క పదంలో అడిగేది సాధారణ విషయం కాదురా. ఏమడిగావురా? వాడు మన దగ్గర నుండి ఏం లాక్కుంటాడని కదా. వాడు మన దగ్గర ఉన్నది మాత్రమే కాదురా, తెలుగు జాతి ఇన్ని సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్న నిధి మొత్తాన్ని లాక్కుంటాడు. అవును, గురు బ్రహ్మ ఎవరని నీకు తెలుసా? ఎవరిని తెలుసా సార్? అంకుల్ నీకు స్వీట్ తీసుకొచ్చాను, తింటావా? ఇప్పుడు ఏం చేస్తావంటే అమ్మకి, నాన్నకి, అంకుల్కి ఇవ్వండి, అలాగే అందరికి ఇవ్వండి. మీరు కూడా కొంచెం తినండి. అమ్మకి ఇవ్వు. అలాగా, అన్నిటినీ నువ్వే తినేనానా? అర్థమైందా? వెళ్ళరా. అవును, నువ్వు ఏం పని మీద వచ్చావు బ్రహ్మ? ద్రోహం జరుగుంటది మేల్దూత. ద్రోహం. ఏం చెప్తున్నావయ్యా? నిశంబసూదని ఉండే ప్లేస్ ఇప్పుడు నాకు తెలియాలి. దాన్ని మనం ఉపయోగించకూడదని ఈ బాబు నీతో ఒట్టు పెట్టించుకున్నాడా? నా బాబు కూడా ఒట్టు పెట్టించుకున్నాడు. దానికి మందు అనేది ఏమీ లేదు. శరీర భాగాలను మెల్లగా చంపే విషాన్ని ఎవరు ఎక్కడా ప్రయోగించకూడదు అని మా బాబు కూడా నా దగ్గర ఒట్టు పెట్టించుకున్నాడు. కానీ నేను వినలేదే. మీరు కాపాడారు కదా ఆ రాజకీయవాది బిడ్డ, దాన్ని కూని చేసి నువ్వు సంపాదించి ఉంచావు కదా ఒక పెద్ద వైద్యుడనే పేరు, దాన్ని నాశనం చేయాలి కదా. వాడి బిడ్డ చచ్చిన దానికి కారణం నువ్వేనని ఆ పిచ్చి నా కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్లే ఉంటాడు. ఇంకా కొంచెం సేపట్లో పోలీసులు వస్తారు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? మిఠాయి ఇస్తున్నాను, మిఠాయి. అది తీయగా ఉంటుంది. స్లో పాయిజన్ తో తీయటి మిఠాయి ఇద్దామని వచ్చాను. పెద్దవాళ్ల బాడీ తట్టుకుంటుంది, లేత శరీరం. నన్ను మళ్ళీ వచ్చి కొట్టు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. వెళ్ళు 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 వెళ్ళు. బాబు బెల్లు, 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 ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? బెల్లు, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నా మాట వినిపిస్తుందా? ఎక్కడున్నావురా? ఏమైందండి? ఎక్కడున్నావు? బెల్, ఏమండి? ఏమైందండి? బెల్కి ఏమైంది? బెల్కి ఏమైందండి? మీ బాబు చూడు. నీ కొడుకుని నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. బాబు కళ్ళు తెరువు బాబు. నీతి న్యాయమని కథలు చెప్తాడు నీ మొగుడు, అది నువ్వు నమ్మొద్దు. వాడు మనసు పెడితే నీ బిడ్డని కాపాడగలడు. కాపాడిపే చూద్దాం. రా 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 రా. చూడు. నువ్వు వెళ్ళు, వదలకండి.
నాన్న అమ్మా నాకేం కనిపించలేదు, చీకటిగా ఉంది. ఏమంటున్నావురా? వీడేమంటున్నాడండి? నాకేం కనిపించలేదు, చీకటిగా పోయాయా? జైలుకి వెళ్తావా? కళ్ళు పోగొట్టుకున్న నీ బిడ్డ ఎలా రా నిజంబసుదిని కాపాడతావు? మా వల్ల ఏ ప్రాణం పోవద్దనే వంశంలో పెరిగిన వాడిరా. నన్ను హంతకుండా చేయకరా బ్రహ్మ. నా వంశం నిజమసూదనిని కాపాడుతుందిరా. మా నాన్నకి నా మీద ఎంత నమ్మకం అంటే బ్రహ్మతో ఆయన చెప్పింది ఉట్టి మాట కాదు, ప్రమాణం. గురు బ్రహ్మకి మీ నాన్నకి అసలేంటి సంబంధం? ఉంది, చాలా సంబంధం ఉంది. 2000 సంవత్సరాల సంబంధం ఉంది. అగస్త్య సిద్ధుడు మూలికల వైద్యం గురించి, అది ప్రజలకెలా ఉపయోగకరంగా ఉంటుందని గురించి ఎన్నో లక్షల గమనికలను, ఆవిష్కరణలను పూర్ణ పొక్కిషం అనే ఒక పత్రాలలో భద్రంగా పెట్టారు. ఆ వంశంలో వచ్చిన శిష్యులు ఆ గమనికల్ని ఉపయోగించి వైద్యం చేశారు. అలాంటి ఒక వంశం నుండి వచ్చిన వాడే గురు బ్రహ్మ, ద్వారకన్ వంశోద్భవుడు. నేను కూడా అటువంటి ఒక వంశంలో పుట్టినవాడినే, నన్మారనార్ వంశోద్భవుడిని. మూలికల వైద్య చికిత్స తగ్గినప్పటి నుంచి వంశపు ఉద్యోగాన్ని వదిలిపెట్టి పొట్టకొట్టి కోసం అందరూ వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. కానీ ఈ గురు బ్రహ్మ తెలివైనోడు కదా. ఇందులో ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించాడు. మునుపటి తెలుగు వాళ్ళ ఎన్నో ఆవిష్కరణలని ఫారిన్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మడం మొదలుపెట్టాడు.
బయటి దేశపోలు మన నుండి కేవలం ప్రాకృతిక రహస్యాలను, శిల్పాలను, వజ్రాలను మాత్రం తీసుకెళ్లలేదు, దాంతో పాటు మన ప్రజల తెలివిని కూడా తీసుకెళ్లాడు. దీనికి సపోర్ట్ చేసిన వాడే ఆ గురు బ్రహ్మ. మన తెలుగు వాళ్లకు సొంతమైన మూలికలని ఫారిన్ కంపెనీ వాళ్లకు ప్యాటెంట్ చేశాడు. ఎన్నో కోట్లు సంపాదించిన గురు బ్రహ్మ కంటికి ఒకరోజు ఒక పత్రం కనబడింది. అందులో పెద్ద ఆయుషుకైన ఒక గమనిక ఉన్నింది. హృదయం గాయపడకుండా, ఎక్కువ రక్తపు ప్రవాహం లేకుండా చనిపోయిన ఒకటి శరీరంలో ఆ మూలిక రసాన్ని కుడి చెవిలో 2 సొట్టులు వేయగా వాడి ప్రాణాలు కాపాడొచ్చనే ఒక పుకారు. ఇది వాడి అత్యాశని ఇంకా ప్రేరేపించింది. ఆ మూలిక పేరు ఏంటో తెలుసా? నిశంబసూదిని. దాన్ని వెతకడం మొదలెట్టాడు. పిచ్చి పట్టినోడ్లా వెతికాడు. ప్రత్యేకంగా వైద్యుల వంశపోళ్ళని వెతికాడు. డబ్బులో కమ్ముడు పోయిన వాళ్ళు భయపడి ఇచ్చిన వాళ్ళే ఎక్కువ. కానీ వాడు వెతికింది ఏది వాడికి పూర్తిగా దొరకలేదు. కానీ అదే సమయంలో ఇదే పరిశోధనని ఎన్నో సంవత్సరాల ముందు ప్రయత్నించి దానికైన సమాధానాన్ని కనిపెట్టారు నా నాన్నగారు. చివరికి ఆయన్ని కూడా కలిశాడు. నిశంబసూదిని కేవలం ఒక ప్రాణాన్ని కాపాడే మందు మాత్రం కాదు, 100 ఏళ్లు పౌరాణిక నిశంబసూదిని దొరికితే అదే లోకంలో అతి ఉత్తమమైన రోగ నిరోధక శక్తి ఇచ్చే మందని కనిపెట్టారు మా నాన్న. వాడొక పామని తెలియకుండా ఆయనకు తెలిసిన అన్ని నేర్పించారు మా నాన్న. కానీ ఆ మూలిక ఎక్కడున్నదని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే అందరు మనుషుల లోపల మరణం లేకుండా బ్రతికేయాలని ఒక ఆశ ఉంటుంది. అది భవిష్యత్తులో ఒక పెద్ద సర్వనాశనాన్ని సృష్టించుతుందన్నారు మా నాన్న. డబ్బు, ప్రసిద్ధి అని ఆశ చూపించాడు, అవ్వలేదు. తర్వాత రాజకీయం, డబ్బు బలమని మా నాన్న ఒక నకిలీ వైద్యుడని అందరినీ నమ్మించాడు. వాడి దగ్గర నుండి నన్ను, నా కుటుంబాన్ని, మాతో పాటు ఆ రహస్యాన్ని కాపాడడానికి ఆ ఊరు వదిలేసి బయటకొచ్చాము. ఆ రహస్యాన్ని కాపాడడానికి కోసమే మేము ఈ ఊరికొచ్చాము. 100 ఏళ్లు పౌరాణిక నిశంబసూదిని ఉన్న చోటు ఇదిగో ఈ చోటే. నాకు మాత్రమే తెలుసు ఆ నిశంబసూదిని ఎక్కడ ఉందని. మా నాన్నతోటి అయిపోయిందనుకున్న కక్ష మళ్ళీ వచ్చింది. నా పగ కవిని ఇంకా కవిని బాధ పెట్టకూడదు. వాళ్ళిద్దరి నుంచి నేను దూరంగా ఉండడమే వాళ్ళకి మంచిదనుకున్నాను. అలా అనుకున్న క్షణాన కళ నా దగ్గరికి వచ్చింది. నేను అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాను. మనం మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గురు బ్రహ్మ సార్ అందరూ మీరేమన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతున్నారు. మీరు అడవిలో ఏదో దాచుంచారని, అలాగే దాన్ని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటారని అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు నన్ను ఇష్టపడుతున్నారా? సారీ, తప్పైన ప్రశ్న అడిగేశాను. నేను దేన్ని కాపాడుతున్నానని మీకు తెలుసు. అది ఎక్కడుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వద్దు, ఏం తెలియనక్కర్లేదు. కానీ మీరు ముందడిగిన ప్రశ్న బాగుంది. ఒక్క నిమిషం, నేను ముందు చెప్తాను, మీరు వింటే చాలు. మీ ఫ్రెండ్ తన ప్రేమ గురించి హెలెన్తో చెప్పేశారు. హెలెన్ అదృష్టవంతురాలు. మీకు కూడా నేనంటే ఇష్టమని తెలుసు. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు చెప్పేస్తారు, ఈరోజు చెప్పేస్తారని ఎదురు చూశాను. నాకు కూడా ఆశలుంటాయి కదా. కానీ ఇదిగో చూడండి, మా అమ్మ తర్వాత నా మనసు పూర్తిగా ఉన్న అమ్మాయి అంటే అది మీరు మాత్రమే. మీరు ఇష్టపడొచ్చండి, తప్పేం కాదు. కానీ నేను జీవితాంతం మీకు భారంగా ఉండలేను కదా. నేను చెప్పి పూర్తి చేసేలోగా నా ముఖం మీద అంతా ముద్దులు. 18 ఏళ్ల తర్వాత ఈ ముఖానికి ముద్దులు దొరికాయి. ఈ భూమిపై మీరు దేనికోసమైనా పుట్టుండొచ్చు, కానీ నేను పుట్టింది కేవలం మీకోసం మాత్రమే. కళ్ళే కాటేసి గుండెలో నరనే
కళ్ళే కాటేసి గుండెలో నన్నే ప్రేమగా చూసి గుండెనే గుండెనే గుచ్చలే కన్నుల్లో వెన్నెలై మెరిసెలే ఇందుకేనా ఉన్నాను అర్థం కాక తిరిగాను పగలూరే తెలియకనే చూపులేక విడిపోయామా నీ చూపులో మల్లు తీగలాగా వేచి చూసే వెన్నెల్లోనా ఇందుకేనా ఉన్నాను అర్థం కాక తిరిగానా శాపాలు ముగిసాయి గాయాలు మాయమాయే ఈ జన్మ చివరిలో గత జన్మ కొనసాగే నీవు నేను కలిసుంటే ప్రాణం ఎంత హృదయమా హృదయాలు తుళ్ళిపడే ప్రేమ అంతా నిండినదే ఇందుకేనా ఉన్నాను అర్థం కాక తిరిగాను ఇందుకేనా ఉన్నాను అర్థం కాక తప్పించాను నీకోసం పుట్టానా నిజంగానే మరిచానా ప్రేమ భాషలో అర్థమైనా చెప్పలేక తప్పించానా ప్రేమ ఇస్తా మొత్తంగా అందం కాస్త ముద్దుగా అక్షయ పాత్రలాగా గుండె ఆట తెలిసలే పాటకి ప్రాణమయ్యావే రాగం కూడా నీవేలే కరుణ చూపే దేవతలా ఎగిరే చిలకయ్యావే ఇందుకేనా ఉన్నాను అర్థం కాక తిరిగాను ఇందుకేనా ఉన్నాను అర్థం కాక లైఫ్లో సంతోషం వస్తుంది, కానీ నిజాయితీగా ఉండాలి. మనల్ని నమ్మిన వాళ్ళ చేయి వదిలిపెట్టకూడదు. అది ద్రోహం, నమ్మక ద్రోహం. ఆ రోజు నా పరిస్థితి అలాగే ఉంది. హీరోయిజం చూపిస్తున్నావా? చంపేస్తాను, చూస్తావా? సార్ అసలు మీకేం కావాలి? నాకు కాదు, నా గురువుకి నిజంబ సూదిని. దాని గురించి నాకేం తెలియదు. నటించకరా, నీ ఫ్రెండ్ నీకు చెప్పుంటాడు కదా, మీరిద్దరు థిక్ ఫ్రెండ్స్ కదా, ఇద్దరు కలిసి కదా అడవిలకు వెళ్తారు. దాని గురించి వాడు నాతో చెప్పడు. మరెందుకురా ఫ్రెండ్స్? ఓ పంచి, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిజంబ సూదిని ఎక్కడుందో అడిగి అది ఉన్న చోట చెప్పి వీడున్న చోటు తెలుసుకో. అయ్యో మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇంకా సీరియస్నెస్ అర్థం కావట్లేదా? మిమ్మల్ని ఊరిగా వదిలిపెట్టరా?
మీ ఫ్రెండ్ కాళ్ళు పట్టుకొని అడుగుతావో లేదంటే గొంతు మీద కత్తి పెట్టి అడుగుతావో నీ ఇష్టం. టేక్ యువర్ టైం. ఈ మైక్ నీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. పట్టుకో. మీరు మాట్లాడేది మేమందరం వింటూనే ఉండాలి. అర్థమైందా? విషమిచ్చి భయమిచ్చి శివుడి మెడలో ఉన్న నాగం, కథ పూరి కండ పెంచి మనిషిలా మార్పు పొంది సైన్యమే భయపడేటట్టు యుద్ధము చేసే ఓ నాగరాజా, మమ్మల్ని ఏలే దైవమా రా రా. రారా కవిను, నేనే నీకొక విషయం చెప్పాలనుకున్నాను. నీతో మాట్లాడాలి. కవిన్, మీతో మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుంచి మీకు కాల్ చేస్తున్నాను, మీరు అసలు లిఫ్ట్ చేయలేదు. నేను నీతో మాట్లాడాలి అన్నాను. రేయ్, అదే తను ఏదో చెప్పాలనుకుంటుంది కదా, ఏమని అడుగు. నేను నీతో మాత్రమే మాట్లాడాలి, రా. తమ్ముడు, సార్ వస్తున్నారు, లేవండి. తమ్ముడు మంచి టాలెంట్ ఉన్నాడు సార్, మన గ్రూప్ కి చీఫ్ ట్రాకర్. ఓ, తమ్ముడు పేరేంటి? బుల్షెట్ రే బుల్షెట్ డూడ్. డ్యూడ్, ఈ కాన్ఫిగరేషన్ పెట్టుకొని నేను ఏం చేయాలి బ్రో? డ్యూడ్, రే నాకు SSD 512 GB కావాలి డ్యూడ్. ర్యామ్ 16+16 GB కావాలి డ్యూడ్. ఇదంతా వేస్ట్, పాతది. వీటిని పెట్టుకొని నేనేం చేసేది డ్యూడ్? అట్లీస్ట్ 16 GB అయినా కావాలి డ్యూడ్. ఓకే, నో 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 నో, నాకు ఖచ్చితంగా కావాలి. యూ విల్ డూ. రే హాయ్ సార్, ఐఎమ్ స్టీవాక్. వచ్చి జరుగు. జరగవే. రాజమండ్రి సార్, ఇది ఆడియో, అది వీడియో. తీసుకోండి. మార్చి వేసుకున్నారు సార్. నా మీద నీకు నమ్మకం లేదు కదా? రేయ్, ఇంతకంటే ఎక్కువ ఏదైనా వాగావో నీ మొహం పగలగొడతా. నమ్మకం లేదంట, నమ్మకం. ఏ రోజైనా నువ్వు దాన్ని నాకు చూపించావా చెప్పు? మరేంటి ఫ్రెండు, చిన్నప్పటి నుండి మనిద్దరం, అది కూడా ఈ వయసు నుండి. రేయ్, నేను నీకొక విషయం చెప్పలేదంటే
దాన్ని కాపాడడాని కోసమని అర్థం. అర్థం చేసుకో. ఇప్పుడేంట్రా నీకు? నిజమసూదిని చూడాలంతే కదా. రా వెళ్దాం. కర్కోయిల్ అడవిలో తేనెగూడ్లు పుట్టే సమయం. దానికి బండి శబ్దం అంటే అస్సలు నచ్చదు. అందువల్ల అక్కడ మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. అక్కడ ఒక రాయి తీసి పెట్టు. ఇక్కడే ఉండు, వస్తున్నా. ఈ రాళ్ళ మీద పెంచాలా? నేను మా నాన్న నిజమసూదిని చూడడానికి వెళ్లే ప్రతిసారి వానదేవుడికి ఒక రాయి పెట్టి దండం పెట్టుకుంటాం. మేము పెట్టిన రాయే ఇప్పుడు ఒక గోపురంగా మారింది. అదే ఇప్పుడు నిజమసూదిని చూడడానికి వెళ్లిన దారిగా గుర్తింపు చెందింది. ఎటువైపు వెళ్ళాలి? ఈ గుడి వెనకాల ఎడం పక్కన వెళ్ళాలి. అక్కడ ఆకులు రాలిపోయిన ఒక సిప్లింగ్ చెట్టు కనిపిస్తుందా? ఏదో చెట్టు ఉంది. దాని గురించి నాకెలా తెలుస్తుంది? అదే మనకు దారి చూపిస్తుంది. ఆ చెట్టు అలా దారి చూపిస్తుందిరా. అది సాధారణ చెట్టు కాదురా. ఈ అడవి ఒక చరిత్ర. పద. ఈ చెట్టు మీద ఏదైనా పాద చిహ్నాలు ఉన్నాయా చూడు. అలాంటిదేమీ నాకు కనిపించలేదే. చూపు కొన్నిసార్లు అబద్ధాలు చెప్తుంది. కళ్ళు మూసుకొని చెట్టు ముట్టుకొని చూడు. పావురా? విషం. మన చుట్టూ కూడా విషం ఉందని అర్థం. ఇదంతా నీకెలా తెలుసు? ప్రకృతి మనకు చెప్పాలనుకున్న విషయాల్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కళ్ళుండాలనే అవసరం లేదు. 6 అడుగుల్లో గోర్ల చిహ్నం, 2 అడుగుల శరీర చిహ్నం, ఇటువైపు అటువైపు పాదాలు. ఇదంతా ఈ చెట్టు మనకు చూపిస్తుంది. చెట్లు యోగులకు సమానం. మనకే అజ్ఞానం లేదు. ఇక్కడ నుండి కుడివైపు 100 మీటర్లు రా.
నువ్వు చెప్పిన 100 మీటర్లు వచ్చేసాం. ఇక్కడేనా? చెప్పరా, ఇక్కడేనా? కొమ్మలో ఉన్న చెట్టుందా చూడు. ఎక్కడ? ఇక్కడ 2 కొమ్మలున్నాయి. దానికి ఎదురున ఒక తీగ చెట్టుందా? జెండా. అదేనా? అదేనా నువ్వు చెప్పింది? ముట్టుకోకు, అది విషం. విషమా? దాని పక్కన నేల మీద ఏదైనా చిహ్నం ఉందా? నేల మీద ఉంది. అదేనా? ఆగు, నేను అక్కడికి వస్తాను. ఎక్కడుందిరా అసలు? రేయ్, తొందర. ఏంటిది? ఇది అక్కడ చల్లు. మరణం జయించే మందే ఉంది, ఈ నిజం తెలియక చేస్తారు కొందరు. సంజీవిని హిమాలయంలో ఉంది, మరువొద్దు స్వామి, మరువొద్దు స్వామి. నిసంబసోదిని ఈ లోకమే వెతుకుతుందే, ఆ నిసంబసోదిని, ఎంతో కాలం నుండి రక్షించబడ్డ నిసంబసోదిని, అత్యాశ కలిగిన ప్రతి మనిషి చూడాలనుకున్న నిసంబసోదిని, నువ్వు చూడాలనుకున్న నిసంబసోదిని. చూడు, బాగా చూడు. ఇదిగో, ఇది కూడా చల్లు. పోగొస్తుందిరా, ఏదో తప్పు జరుగుతుంది. నువ్వేంట్రా కింద కూర్చున్నావు? చెప్పి చావరా, అసలేం మందిది? విషం, దాన్ని చంపేసే విషం. నువ్వే దాన్ని చంపావు. నేనెక్కడ చంపానురా? నువ్వే కదా ఇచ్చింది. నువ్వే కదా ఇవ్వమన్నావు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను చెల్లించిన విలువ. ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ నిసంబసోది కోసం ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నాను తెలుసా నీకు? సార్, ఈ హెడ్ ఫోన్ లో వాళ్ళు మాట్లాడేది సార్ వినిపిస్తుంది, మీరు మాట్లాడేది వినిపించదు సార్, వినిపించదు. ఉన్నది ఒకటే ఒకటి, అది కూడా నాశనమైంది. ఉన్నది ఒకటే ఒకటిరా, ఒకటే ఒకటి, ఒకటే ఒకటి ఉందిరా, అది కూడా పోయింది. ఒకటే సార్ ఉంది, కొత్తది వేరే. దాన్ని చెప్పలేదు, దాన్ని చెప్పలేదు. షిట్ షిట్ షిట్, నీ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రాపర్టీ సార్. ఓకే, నీ ఎక్విప్మెంట్స్ అంతా ఈ ప్రకృతి ముందు వేస్టురా, పరమ వేస్టురా. ఎందుకురా ఇలా చేశాడు? ఎందుకురా ఇలా చేశాడు? ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు ఇలా చేశాడు చెప్పు. ఓకే కదా సార్, తెలుస్తుంది, నాకలే తెలుస్తుంది. అవును కదా, ఓకే, వెళ్ళు వెళ్ళు. నీ పేరేం చెప్పావు? స్టీమ్ వాక్. స్టీమ్ టీ వాక్. అది నీ పేరేనా లేక నువ్వు పెట్టుకున్నావా? నేనే పెట్టుకున్నది. నువ్వే పెట్టుకున్నావు. అప్పుడు నీ నిజం పేరేంటి? కుమరేసన్.
కుమరేసన్. ఇక మీద ఎవరన్నా పేరు అడిగితే ఏం చెప్పాలి? కుమరేసన్ అని చెప్పాలి. దేవుడా, నిన్ను చంపేస్తాను. నేను నమ్మకాన్ని కాపాడాను. ఇప్పుడు నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు కాపాడు. అర్థం కాలేదురా. నా ఫ్రెండ్ ఇలా మాట్లాడాడు. నీ ప్రతి మాటకి ఊపిరికి నాకు అర్థం తెలుసురా. నిశంబసూదిని చూడాలని నువ్వు నీ అంతలా అడగలేదు, అడగవు కూడా. ఏంట్రా, హెలని పట్టుకొని బెదిరిస్తున్నారా? బ్రహ్మా, బ్రహ్మా, సార్ నేను మాట్లాడేది నువ్వు వింటున్నావు కదా? సార్ సార్ వినిపిస్తుందా? సార్, వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది. వినపడుతుందా? విను. సార్ సార్, మీరు వినండి. దగ్గరికి రారా. ఇదిగోండి. గురు, గురు, బ్రహ్మా, బ్రహ్మా, వినిపిస్తుందా? నిన్ను పెద్ద యోగి, గురు ఏమేమో అంటున్నారు, కానీ కేవలం మా మాటలు ఇలా వింటున్నావు. నిశంబసూదిని జాతి చెట్టుల్లో చివరికి మిగిలినవి రెండు. ఒకటి నేను కనిపెట్టింది, ఇంకొకటి మా నాన్న కనిపెట్టింది. నేను కనిపెట్టిన దాన్ని చంపేశాను, కానీ మా నాన్న నా గురించి ఒక పెద్ద అడవి సృష్టించారు. బ్రహ్మా, నీకొకటి తెలుసా? ఏమి చేయకుండా హెలెన్ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పావంటే నీకు కావాల్సింది నేను చూపిస్తాను. డీలా? డీల్. హెడ్సెట్ నాది సార్. ఏమైంది? వాడేం చేశాడు? వాడేం చేశాడు? నిజంగానే నిశంబసూదిని ఉందా? లేదు, అలా చెప్తేనే హెలెన్ని కాపాడొచ్చని చెప్పాం. అందరం వెళ్ళిన వాళ్ళ సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. సమాచారం కూడా వచ్చింది. పెరిమీటర్ సెక్యూర్డ్ సార్. రూట్ క్లియర్ సార్. బ్రహ్మ హెలెన్ని తీసుకొచ్చాడా? వచ్చాడు, మనుషులతో వచ్చాడు. హెలెన్ మాత్రమే కాదు, నా కలై, డాక్టర్ రియో అందరినీ తీసుకొచ్చాడు. ఆ రోజు ఆ రాక్షసుడు ఏదో ఒక పథకంతో వచ్చాడు. మేము చెప్పింది అబద్ధమని తెలియగానే నా హెలెన్ని కాల్చేశాడు. నా కలైని హింసించాడు. ఏ దైవానికి చెవు వినిపించలేదు, కానీ నేనిక్కడ జీవించిన ఈ అడవికి చెవు వినిపించింది. నేనిక్కడ జీవించిన ఈ అడవికి చెవు వినిపించింది. అడవి దున్నాలకి సరిగ్గా ఆ సమయంలో మోదం పట్టింది. అయితే ఈ సంఘటన అంతా అడవి దున్నుల వల్ల జరిగింది. అడవి దున్నల వల్ల కూడా జరిగింది. సరే, నువ్వు చెప్పేది నిజమని అది నేను చెబితేనే నిజం.
మంచి వాళ్ళ వంశంలో వచ్చిన నువ్వు మంచే చేసావనుకుందాం. ద్వారక వంశావళిలో వచ్చిన వాడు గురు బ్రహ్మ తప్పు చేసిన వాడే ఉండని. ఇదంతా నిజం అంటే నీకు నేనొక నిజం చెప్పనా? జాగ్రత్త చేయబడ్డ 6 రహస్యాలలో జీవితాన్ని ఇచ్చేది, జీవితాన్ని తీసేది మాత్రమే కాదు, కనిపెట్టడం, మొహాన్ని కనిపెట్టడం. మొహాన్ని కనిపెట్టడం అనే విషయం తెలిసిన తిరియన్ వంశావళిలో వచ్చిన నాకు ఆ శిక్షణ ఉంటుందని నీకు తెలుసా? నిజంగానే ఏం జరిగిందన్నది నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్తావా? వద్దు, నేనే చెప్తాను. నేనే చెప్తాను. నువ్వు ఎవరికోసం ఇదంతా చేస్తున్నావో తను నీకు న్యాయంగా లేదు. రే బేల్, నువ్వు నమ్మకం లేదు కదా? కలయి ఒక వీడియో తీసింది, ఇదిగో చూడు. హలో. ప్లాన్ కరెక్ట్గా జరుగుతుందా? తీసుకున్న డబ్బులకి కరెక్ట్గా పనిచేయాలి, అర్థమైందా? నాకు తెలుసు యోగి. అంత కరెక్ట్గా జరగాలి. ఖచ్చితంగా బ్రహ్మ సార్ అనుకున్నట్టే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, బాధపడకండి. కవిన్ నమ్మేశాడా? అవును. నువ్వు ఏమార్చేది తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. కవినా? వాడొక పిచ్చోడు, నా వెనక పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. వాడు నన్ను 100% నమ్ముతున్నాడు. నా కోసం ఖచ్చితంగా నిశంబ సూదనే ఉన్న చోటుని చూపిస్తాడు. బ్రహ్మ సార్ అనుకున్నట్టే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఏంటి ఏడుస్తున్నావా? బాగా ఏడువరా. ఇదేరా నేను కలయి నీతో చెప్పడానికి వచ్చాము. ఎక్కడ చెప్పనిచ్చావురా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ లోపలికి వెళ్ళాలి. కారు ఎంతకు మించి వెళ్ళదు. నడిచెళ్దాం రండి. భరత్ అక్కడ చెక్ చేయండి. ఎస్ మేడం. ఇక్కడ సెక్యూర్ గా ఉందని చూడండి. ఓకే మేడం. ఓకే మేడం. సేఫ్. పెరిమీటర్ సెక్యూర్ సార్.
హలో సార్, ఇక్కడ गरुडाय वेदरूपाय धीमताः पुत्राय विष्णु भक्ति प्रियाय बहु पराक्रमाय सर्वभक्ताय सर्वदोष विश्व सर्व विनाशनाय स्वाहा स्वाहा। ఎక్కడ్రా నా మనుషులు? అడవి గురించి తెలిసిన వాళ్ళని పంపించొచ్చు కదా బ్రహ్మ. బైసన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అది భయపడుతుందా ఏంటి? అందుకే తొక్కేసింది. సమస్య బైసనా లేక మీరారా? ఇంకా సేపట్లో నిన్ను పైకి పంపిస్తాం, అక్కడికి వెళ్ళి అడుగు. ఓ డాక్టర్ రియో, తమ్ముడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నీ ఫిగర్ నీకు కావాలా వద్దా? నీ ఫిగర్ రా, అది కావాలా వద్దా? ఇక నీ వేటే వెళ్ళు. స్టాప్ స్టాప్. మహాయోగి గురు బ్రహ్మ, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఒకే ఎట్లో తల ముక్కలవుతుంది అనుకున్నాను బెల్లు. నన్ను మోసం చేసావు కదా. నరకరా, నరకవే. బతకడం తెలియని కుక్కల్లారా, నీకేంట్రా లాభం? నిశంబసుది వాల్యూ ఏంటో నీకు తెలుసారా? దాని ప్యాటర్న్ వాల్యూ $7 crore. ఈ అడవిని కొనొచ్చురా? ఏదైనా కొనొచ్చురా?
చచ్చేదాకా కష్టపడి చచ్చాడే నీ బాబు. అదేరా జీవితం అంటే. వెళ్ళరా వెళ్ళరా వెనక్కి. యాక్టింగ్ చూపిస్తున్నావా? నీ బాబుకే నేర్పించాను రా. హై బెల్ లేపేమంటావా? లేపేమంటావా? వద్దు కవిన్ వద్దు. లేపేమని చెప్పు. ఎలా చెప్తాడు? వాడికి ఇంకా టేస్ట్ తెలియలేదు. మిఠాయి, తీయటి మిఠాయి టేస్ట్ తెలియలేదా? ప్రకృతిని కాపాడుతాడంటావు. ప్రకృతిని కాపాడి ఏం చేస్తావురా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాగరికం అంటే ఏంటో తెలుసా? జీవితం అంటే, కళాచారం ఒక్కటి కూడా తెలీదు. అంత ఫుల్గా ఫారిన్ కల్చర్ లో ఊరిపోయి ఉన్నారా ఊరుకుడా. మన బాబులు చేసిన వైద్యాన్ని చేసామంటే మనల్ని పిచ్చోళ్ళ చూస్తున్నారా. మనకని ఒక మర్యాద ఉందారా? ఇంగ్లీష్ మందులు వచ్చిన కొత్తలో ఒక పెద్ద వ్యాధి వచ్చింది. మా బాబు మందు తీసుకొని ఇంటింటికి పరిగెత్తాడ్రా. ఇది తాగండి తొందరగా తగ్గిపోతుంది అన్నాడు. బిచ్చం ఎత్తుకుంటానికి వచ్చిన వాళ్ళలాగా అతన్ని తరిమేశారా. అందరూ అలోపతి వెనకాలే పరిగెత్తారు. తిండి దొరక్క చచ్చిపోయాడ్రా నా బాబు. అప్పుడే అనిపించింది, ఇక్కడ ఎవరికైనా ఒక విషయం సులువుగా దొరికిందంటే దానికి వాల్యూ లేదని. ఇదే మన ఊర్లో 50 పైసలకి దొరుకుతుందిరా. ఎవడు నమ్మడే. ఫారిన్ వాడు కనిపెట్టి అది ఇంపోర్టెడ్ అయితే 500 దానికి కొని తింటాడ్రా. అది నా బాబుకి అర్థం కాలా. ఊరేసుకున్నాడు. నాకు అర్థమైంది. అందరిని వరుసగా నిలబెట్టాను. నీకు అర్థమైతే హెల్ప్ చెయ్యి, లేకపోతే అర్థం చేసుకుంటానికి ట్రై చెయ్యి. సైకో కుక్క, ఎంతో మంది చేసిన త్యాగాల వల్లే మనకి ఇన్ని ఆవిష్కరణలు దక్కాయి. నీకు సమస్య అంటే అందరినీ పంచుతావరా? నీకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదురా. ఇదిగో ఉంది కదా నీ ఫిగరు, దాన్ని సిఐడిలా కనిపెట్టింది. దీని చేతికి ఉంది చూడు, నరాన్ని నేను కట్ చేశాను. ఇంకా 20 నుంచి 30 నిమిషాల్లో అవుట్. ఈ అడవిలో ఉన్న ఏ ఆకు రక్తాన్ని ఆపుతుందో అది నీకు బాగా తెలుసు. అది నాకు తెలుసు. అయినా గుంపులుగా మనిషి ప్రాణాలను తీసే లోకంలో ఉన్న అన్ని వైరస్ల్ని కూడా దీని బాడీలో ఎక్కించాను. ఖచ్చితంగా దానికి నిశంబసూది కావాలరా. నేను కూడా కావాలి. గన్ దించు. సంజీవిని వేరు గురించి నీకు బాగా తెలుసా? ఒక చిన్న కాకి పిల్లకి గొలుసు కట్టి వదిలేస్తాం. అదరిసే అరుపులు చూసి ఎక్కడో ఉన్న వాళ్ళ తల్లి కాకి సంజీవిని తీసుకొచ్చి దాని కాలు మీద పెడుతుందంట. గొలుసు కరిగిపోతుంది. కాకి పిల్లని తీసుకుని తను వెళ్ళిపోతుంది. కానీ ఆ సంజీవిని వేరుంది కదా, అది అక్కడే పడుతుంది. అదే కదేరా ఇక్కడ జరగబోతుంది. వాట్స్ యువర్ నేమ్ బేబీ? కలై. నీకు తను కావాలి, నాకు నిశంబసూదిని కావాలి. ప్రారంభిద్దాం ఆటని. దారే తెలియాని పేదా ఇతను ఎవరు ఇష్టపడని బ్రతుకు నీదా. ఏ దిక్కు ఏదో తెలియకనే ఎక్కడికి వెళ్ళేవో. ఇది దైవం తెలియని విధి రాత మారిపోనా. ఇది విధి ఏనా లేదా గతి ఏనా? గుండెల్లోన సోకాలో
మారుణ తీరునా ఇతని జీవితాన వేదనలు తగ్గేను పెరిగేను. నేను నీకు భారం అయిపోయినా బెల్లు. ఎందుకు కల ఇలా మాట్లాడుతున్నావు? నాకు నీ దగ్గర నచ్చింది నీ నిదానమే. కానీ నాకేమన్నా అయితే నువ్వు తట్టుకోలేకపోయావు. వాడు ఎదురు చూసేది అదే. కాదు, నేను నిన్ను కోల్పోను. కళ్ళు తెరిస్తే పాపం తీరిపోవునా మెరిసే తారైల కలయియనా చీకటి హృదయాన వెలిగే రాదా పిలిచావే నీవు ఆమెని రక్షించగా. ఏంటి కలై? ఇన్ని రోజులుగా నువ్వు కాపాడిన ఈ విషయాన్ని నన్ను కాపాడి అది నువ్వు పోగొట్టుకోకు బెల్లు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, అది వాడికి చేయకు బెల్లు. దారే తెలియని పేదా ఇతనా బెల్ బెల్ గుండెల్లో కత్తి దిగితే నిసమ్మ సూదిని కూడా కాపాడలేదు కదా. కానీ నీకు ఏమవ్వలేదు కదా. నువ్వు నా కోసం పుట్టిందానివి. నిన్ను కాపాడతాను, నీకేమవ్వదు. నేను పుట్టింది నీకోసం మాత్రమే కాదు. నన్ను క్షమించు. కలై 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 ఇదిగో ఇలాగే నా కలై చచ్చింది. ఈ అడవికి నేను ఏడిస్తే నచ్చదు, కానీ నా కళ ఇలా మరి ఏడవకుండా ఎలా ఉంటాను? ఏడవకుండా ఓ అడవి, మిమ్మల్ని కాపాడింది నేను ఒక్కడనే కాదు, నా దేవత కూడా. కలై తనే నా దేవత. అడవి, నేను కొద్దిగా ఏడవచ్చా? ఏడవనా?
కమిన్ కమిన్. నీ లవర్ లైఫ్ అయిపోయిందా? సెంటిమెంట్ సెంటిమెంట్, ఆ చండాలమైన సెంటిమెంట్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి చూసావా? కానీ దాని అమ్మ అది చాలా మంచిదిరా. అది నిన్ను నిజంగా లవ్ చేసింది. ఏంటంటే అందరూ హార్ట్ గీసి బాణం వదులుతారు, ఇది నిజంగానే కత్తి వదులుకుంది. యారా మీరు వాడుకోరు, యూజ్ చేసుకుంటారనే వాడికి కూడా ఇవ్వరు కదరా. ఇదేంట్రా డిజైను? బెల్లో, ఇక మీద నువ్వు నేను మాత్రమే. నీ కళ్ళు రెండు కూడా చచ్చిపోయాయిరా నా కొడక. నీ బాబులాగే ఉన్నావు కదరా. నువ్వు నిశంబసూదిని ఉన్న చోటుని చెప్పవు కదా. 20-25 సంవత్సరాలుగా ఈ చిక్కటి అడవిలోనే ఉందని కనిపెట్టడం తెలుసుకున్న వాడికి ఇంకా 5 సంవత్సరాలు చాలరా. ఈ అడవినే డబ్బుతో కొనేసి అది ఎక్కడుందో నేను కనిపెడతాను. నీ బాబునే నా చేత్తో చంపాలనుకున్నాను. ఆ కోరికను నీతో తీర్చుకుంటాను, రారా. ఇలాగే కాల్చాడు. మీకు విషయం తెలుసా సార్? నన్ను పుట్టించిన వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు నిజమసూదిని వాడలేదు. ఎందుకో తెలుసా? మా నాన్న చెప్పారు, మనిషి ఒక్కసారి చనిపోవాలంట. తలరాతని ఎవరు మార్చకూడదు. కానీ నువ్వు అడుగుతావా? నీ చెవిలో మాత్రం ఎందుకు చెప్పారు? నీకెందుకు ఇచ్చారని? నీ దగ్గర నుండి, నీలాంటి డబ్బు పిచ్చి పట్టిన ఈ కుక్కల నుండి ఈ ప్రకృతిని కాపాడడానికేరా నాకు బాధ్యత ఇచ్చారు. నేను కవిన్ నాలెక్కి కోపం వచ్చును, చెట్టు పైన చెయ్యి వేస్తే భస్మం చేయను. ఇతనేమి చేశాడో కోపం రాగా, నారేదు తెలియదు సరిచేయగా, కలయే తనకి ఆకరాయగా, బదులే లేని ప్రశ్నలా, న్యాయాలు ధర్మాలు నశించగా, అయ్యో గోతిలో పడిపోయావా, కన్నీరు